ఈ అవునా? ప్రత్యేకించి నేను ఈ బీటీహెచ్‌లో రైట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ థియాలజీలో జాయిన్ అయ్యానండి. అయితే ఫస్ట్ నేను అంటే కొన్ని విషయాలు చెప్పాలని ఆశిస్తున్నాను. దీని యొక్క సిగ్నిఫికెన్స్, ఇంపార్టెన్స్ ఎంత గొప్పదంటే ఈ కోర్స్ ద్వారా నేను ఇక్కడ ఏంటంటే మనకి సిలబస్ ఉండదండి. కరిక్యులమ్ ఉంటది మనకిక్కడ. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కొన్ని బుక్స్ మీకు. సో ఏంటంటే మీరు 2 ఇయర్స్‌లో ఇన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ఇక్కడ మనకి దోహదపడుతుంది. మనం ఏంటంటే ఆల్రెడీ యేసుప్రభు గురించి నాకు కొంత అవగాహన ఉంది. చర్చికెళ్తున్నారు, విశ్వాసులు ఉన్నారు కాబట్టి ఇంకా దీని గురించే కొంచెం ఎలాబొరేట్‌గా చెప్తారు అనుకుంటారు. కానీ మీరు కోర్స్ జాయిన్ అయితే ఇంకా ఎన్ని సత్యాలు, ఎన్ని విషయాలు నేర్చుకోవాలో మనకు అర్థమవుతుందండి. ఒక కంప్లీట్‌గా ఇది ఏంటంటే ఈ బైబిల్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ పాస్టర్స్ అనేది ఈ బీటీసీపీ కోర్స్‌ని వాళ్ళు మనకిక్కడ మనకి సిలబస్‌గా చెప్తారండి. ఇదేంటి కంప్లీట్ కోర్స్ అన్నమాట. ఇదొక ఓటీ సర్వేనో, ఎన్‌టీ సర్వేనో ఒక పుస్తకం నుంచి నేర్చుకోవడం గాదు. హెర్మనాటిక్సో, హోమిలెటిక్సో, సిస్టమాటిక్ థియాలజీ అన్ని రకాలుగా ఒక ఏ టు జెడ్ కంప్లీట్‌గా ఒక వ్యక్తికి దేవునిలో ఎదగటానికి లేదా పరిచర్య చేయటానికి ఎంత అవసరమో దానికి సంబంధించిన ఫుల్ సిలబస్ అంతా గూడా ఈ కోర్స్‌లో ఉంటదండి. సో, అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో ఉందన్నమాట. ఇది ఏదో లోకల్‌గా చెప్పిన సిలబస్ కాదు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌తో కూడుకున్నదిది. సో, దీన్ని తెలుగులోకి తీసుకొచ్చి ఇలాగా గ్రౌండ్ లెవెల్‌లో ప్రతి పాస్టర్ అయినా మీరు ఏ పరిచర్లో ఉన్నా కూడా మీకు మీకు ఆ సబ్జెక్ట్ అంతా గూడా మీ లెవెల్‌లోకి తీసుకొచ్చి చెప్పడానికి, తెలుగులో అది చెప్పడానికి ఆ రైట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ తరపున దేవుడు అన్నోళ్ళకి మనకి మంచి ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేశారు. సో, ఇది మీరు గనక ప్రత్యేకంగా వేరే చోటకెళ్ళి ఇందాక బ్రదర్ చెప్పినట్టు ఒక జాబ్ చేస్తూ మీరు కాలేజ్‌కెళ్ళి చదవాలంటే చాలా కష్టమైన పని. సో, మీరు వేరే పరిచయలో ఎంగేజ్ అయ్యి మీరు కాలేజ్‌కెళ్ళి చదువుకోవాలంటే చాలా కష్టం. సో, ఈ రైట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ థియాలజీలో ఉన్న పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే అన్నోళ్ళు జూమ్ ద్వారా మీరు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా సరే కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటది. పైగా అన్నోళ్ళు ఫాలో అయ్యే టెక్నాలజీస్ అసలు అది నచ్చి నేను జాయిన్ అయ్యా ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే నేను పర్టిక్యులర్‌గా అక్కడికెళ్ళి చదవడానికి అవకాశం లేని పరిస్థితి. సో, జూమ్ ద్వారా ఇలా అయినా జూమ్ అని ఒక్కటి వదిలిపెట్టకుండా. ఎందుకంటే చాలా చాలా పెద్ద పెద్ద కాలేజెస్‌లో కూడా ఈ కరోనా టైంలో ఆన్‌లైన్ క్లాసెస్ లేకుండా, జూమ్ క్లాసులు లేకుండా 1 ఇయర్, 1 ½ ఇయర్ కాలేజీ మూసేసిన సందర్భాలు చాలా కాలేజెస్‌లో నేను చూసాను. నాకు తెలిసినోళ్ళు అలాగా వాళ్ళు సఫర్ అయ్యి, ఇప్పుడు మళ్ళా దాన్ని 1 ఇయర్ తర్వాత దాన్ని కంటిన్యూ అవుతున్నారు. కానీ మీరు ఎక్కడున్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే జూమ్ ద్వారా కనెక్ట్ అవ్వడానికి దేవుడు ఆ మంచి ప్లాట్‌ఫార్మ్ మీకు. పైగా మనకి యూట్యూబ్ వీడియోస్ కూడా లింక్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. గూగుల్ క్లాస్ రూమ్స్ కూడా మనకిక్కడ ఉంటది. పర్సన్ టు పర్సన్ గైడెన్స్ అనేది కూడా మీకు ఇక్కడ ఉంటదని చెప్పడానికి ఇది చాలా సంతోషం అన్నమాట. నా మట్టుకైతే నా వరకు ఎంతవరకు ఉపయోగపడిందంటే సిస్టమాటిక్‌గా ఒక ఆర్డర్‌లో ఇప్పుడేంటంటే ఎక్కడో పికప్ చేసి మనం దాన్ని ధ్యానించడం అని కాకుండా ఏదో కొన్ని విషయాలు మనం తీసుకోవడం కాకుండా ఒక ఆర్డర్‌లో సిస్టమాటిక్‌గా ఈ దేవుని గురించిన విషయాలు నేర్చుకోవటానికి దేవుని విషయాలు కాదు ఇంకా చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకి. చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. ప్రతీది కూడా ఒక ఆర్డర్‌లో నేర్చుకోవటానికి ఈ ఆర్ఐటీ తరపున దేవుడు నాకు మంచి అవకాశం ఇచ్చారని నమ్ముతున్నాను. నేను ఒక చర్చిలో అసోసియేట్ పాస్టర్‌గా చేస్తున్నాను. సో, నేను ఇప్పుడు మెసేజెస్ చెప్పడానికి ఇదివరకున్న ఆ ఇంపాక్ట్, ఇప్పుడున్న ఇంపాక్ట్ చాలా మారిందని చెప్పాలని సంతోషిస్తున్నాను. అలానే సండే స్కూల్ నడిపిస్తాను. మా సండే స్కూల్‌లో గూడా దాన్ని మార్పొచ్చి కాటేజ్ ప్రేయర్స్‌లో నేను నడిపిస్తాను. అక్కడ గూడా అంటే ఏ పరిచర్లోకెళ్ళినా సరే దీని యొక్క ప్రభావం అనేది చాలా గొప్పగా ఉందని సంతోషిస్తాను. అంటే మీరు మీ చర్చెస్‌లో ఏ స్థాయిలో మీరు దేవుని కోసం నిలబడుతున్నా, మీకందరికి కూడా సరిపడా మంచి కోర్సు ఇక్కడ అన్నోళ్ళు మనకి టీచ్ చేస్తున్నారని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నానండి. ఇందాక జాన్ సుందరరావు అన్న చాలా చాలా గొప్ప విషయాలు చెప్పారు. మనందరికి అదే చెప్తున్నాను. జాన్ ద బాప్టిస్ట్ దగ్గర కొన్ని విషయాలు మాత్రం నేర్చుకున్నారు. అయి పరిపూర్ణంగా దేవుడు వాళ్ళని ఏ ఉద్దేశం కోసం ఏర్పాటు చేసుకున్నాడో, ఆ చిత్తమంతా నెరవేర్చడానికి తగిన ఆ ఎక్విప్ అవ్వలేదాళ్ళు. కాబట్టి యేసుప్రభు వారి దగ్గర దేవుడు ఇంకా వారికి అనేక విషయాలు నేర్పించారు. సో, మీరు ఇదివరకి మీకంటూ ఒక బేసిక్ నాలెడ్జ్ ఉండొచ్చు. కానీ మీరు రైట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ థియాలజీలో జాయిన్ అయిన తర్వాత అంటే ఇది దాని గురించి చెప్పుకోవడం కాదు. మీరు పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ అయినప్పుడు మీరు చెప్తే ఇంకా బావుంటది. అక్కడి నుంచి మీరు నేర్చుకునే విధానం గాని, నేర్చుకున్న విషయాలు గాని చాలా
చాలా పరిపక్వతలకు మిమ్మల్ని నడిపిస్తాయని చెప్పడంలో చాలా సంతోషిస్తున్నాను నేను. సో క్రైస్తవుడిగా కాకుండా ఒక శిష్యుడిగా, మీరు ఒక నాయకుడిగా మీరు అభివృద్ధి చెందటానికి ఈ కోర్సు లేకపోతే ఇక్కడ ఉన్న వే ఆఫ్ మీ అప్రోచ్, మీ థింకింగ్ ఎబిలిటీని పెంచడంలో గాని, మీరు పర్సనల్‌గా బెరాయ విశ్వాసుల్లాగా పర్సనల్‌గా మీరు వాక్యాన్ని శోధించి నేర్చుకోవడానికి గాని, ఈ ప్లాట్‌ఫార్మ్‌గా అది ఉంటదని చెప్పడంలో చాలా సంతోషిస్తున్నాను. అయితే ఇదేంటంటే ఈ కోర్స్ అందరికి సెట్ అవ్వదన్నమాట. ఈ కోర్స్ అందరికి సెట్ అవ్వదు. అదే పెద్ద ప్రాబ్లమ్. ఎందుకంటే ఇది సీరియస్ లెర్నర్స్‌కి మాత్రమే ఇది సెట్ అవుతుంది. Yeah, మీరు yeah, నిజంగా sure. మీరు నిజంగా బైబిల్ వాక్యాన్ని క్షుణ్ణంగా, సంపూర్ణంగా, పరిపక్వత మెచ్యూర్డ్‌గా ఒక మెచ్యూర్డ్ క్రిస్టియన్‌గా మీరు దేవుని వాక్య సత్యాన్ని నేర్చుకోవాలంటే సీరియస్‌గా మీరు ప్రతి క్లాస్‌లో అటెండ్ అయ్యి ఏ రోజుకి ఆ రోజు ఇచ్చిన అసైన్‌మెంట్స్‌ని మనం జస్ట్ ఆ క్లాస్‌ని ఒకసారి అర్థం చేసుకొని అసైన్‌మెంట్ పూర్తి చేసి రెగ్యులర్‌గా సీరియస్‌గా నేర్చుకునే వాళ్ళకి మాత్రం చాలా బ్లెస్సింగ్‌గా దేవుడు మారుస్తారండి. దీన్ని మాత్రం మీరందరూ సీరియస్‌గా తీసుకొని మీరు నేర్చుకున్న ఆసన పరిపక్వతలోకి ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఎక్విప్ చేస్తారు. మీరు ఏ రంగంలో పరిచయం చేయాలనుకున్నా కూడా దానికి తగ్గ ఒక ఎక్విప్‌తో దేవుడు ప్రతి ఒక్కరిని నడిపిస్తారని నమ్ముతున్నాను. దేవుడు ఖచ్చితంగా మీరు జాయిన్ అయిన తర్వాత మీకే ఆ విషయాలన్నీ సత్యాలని మీకు అర్థమవుతాయని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఇది ఎంతో బ్లెస్సింగ్‌గా మీ పరిచర్లకి, అంటే ఓన్లీ పరిచయం చేసే వాళ్ళకే కాదు, కొత్తగా పరిచర్య ఆరంభించాలనుకున్నా సరే, లేదంటే మీరు ఒక చర్చికి ఎంగేజ్ అయ్యి ఆ చర్చికి సపోర్ట్‌గా దేవుని పరిచర్యలో మీరు కొనసాగాలనుకున్నా సరే, ఎంతగానో ఈ కోర్స్ మీకు ఉపయోగపడుతుందని నేను ధైర్యంగా, నమ్మకంగా చెప్పగలుగుతున్నాను. రాబోయే రోజుల్లో మీరు అది అనుభవిస్తారని నమ్ముతున్నాను. దేవుడి కొద్ది మాటలు ఆస్వాదించును గాక.